యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. రాజయోగ జ్ఞానం ముఖ్యంగా ధ్యానానికి ఉద్దేశించి చెప్పబడినది అని వినయశీలుడు అందరికీ తెలియజేస్తున్నాడు. చెప్తుంటే ఇంత లోపల అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ పైకి లేచింది. అయ్యా, మీరు చెప్తున్నది అంతా కూడా జ్ఞానము అని ఎలా అనుకోవాలి? ఏది జ్ఞానం? అజ్ఞానం ఏది, జ్ఞానం ఏది? దాన్ని ఏదైనా ఒక రూపంలో చెప్తే మాకు బాగుంటుంది. ఎందుకంటే మేమంతా కూడా పల్లెవాసులము. మాకు మీరు చెప్పేటటువంటి ఆ భాష మాకు అర్థం కావడం లేదు. అంటే అంత దీర్ఘంగా మేము ఆలోచించలేకపోతూ ఉన్నాం. కనుక మీరు మాకు ఏదైనా ఒక చిన్న రూపంలో చెప్తే దాని యొక్క స్థితిని మేము అర్థం చేసుకుంటాం. అదమ్మా, నీవు అడిగావు, చాలా చక్కటి సమస్య అడిగావు. జ్ఞానులు అనేవాళ్ళు అనేక జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు, జ్ఞానామృతాన్ని పంచుతూ ఉంటారు. జ్ఞానం అంటే అమృతమే, అదేం కాదు. ఎందుకంటే జ్ఞానం వచ్చిన వాడికి మృత భయం ఉండదు, మరణ భయం అస్సలు ఉండదు. ఎందుకు? జ్ఞానం ఉంది కాబట్టి. జ్ఞానం లేకపోతేనే దేహం మీద ప్రేమ, ఈ దేహం మీద అభిమానం, ఈ దేహం మీద అనేక రకాల అలంకరణలు ఏమో చేసుకొని ఏమో శాశ్వతమని భ్రమిస్తూ ఉంటారు. వస్తుంది అప్పుడేమొస్తుంది? ఒక యవ్వనం పోయింది, అందం పోయింది, అన్నీ పోయింది. ఇన్ని పోయినాక ఇప్పుడు ఇంకా మనసులో వికారాలన్నీ పెట్టుకొని ఏం చేస్తాము? కాబట్టి ఆకారాన్ని తీసుకోవాలి. ఏం ఆకారం తీసుకోవాలి? జ్ఞానం అనే స్వరూపాకారాన్ని తీసుకోవాలి. జ్ఞానం అనే స్వరూపాకారం. దీనికి మీకు ఒక చిన్న కథ చెప్తాను. అంటే మానవులు కష్టాలు ఎలా కొని తెచ్చుకుంటారు అనే దాని గురించి ఈ యొక్క సమస్య, నీవు అడిగిన సమస్యకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గ్రామంలో అనేక కుటుంబాలు కలిగి స్నేహం అనేది బలంగా ఏర్పడిపోయింది. అంటే మీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు, ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండలేరు. అంటే ఏదో ఒక గంట విరామం సమయంలో అయితే వీళ్ళు అక్కడ ముఖ్యమైన వృత్తి ఏమంటే వీళ్ళకి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ ఊళ్ళో కూడా వర్షాలు పడలేదు. అయితే వీరు పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడి చేస్తున్నారు. ఏదో వరియో చెరగో ఏదో అక్కడ దొరికినటువంటి పంటలు వేసి, నీరు లేకపోతే ఏం చేసేది? చెరువులు ఎండిపోయినాయి, ఈ బావులు ఎండిపోయినాయి, నీళ్లు తాగడానికి ఎక్కడో కొద్దిగా వస్తూ ఉన్నాయి. చాలా దూర ప్రాంతమైన గ్రామం అది గమనించారు. అందులో ఒకడు స్ఫురద్రూపి అంటే వాడికి ముందుగానే రాబోయే విషయాలు స్ఫురిస్తూ ఉంటాయి వాడి దృష్టికి. అటువంటి వాడిని స్ఫురద్రూపి అంటాం. వాడు ఏం చేశాడంటే స్నేహితులతో మాట్లాడుతూ, మిత్రులారా, మనం ఊర్లో గ్రామస్తులు కూడా అనేక మంది పనులు లేకుండా వ్యవసాయం లేదు కాబట్టి ఇక జీవనాధారం జరగాలి, అలా నగరానికి వెళ్ళిపోతున్నారు, మనం కూడా పోతే బాగుండు అని అన్నాడు. అయితే మిగతా ముగ్గురు, ఇక్కడ మనకు భూములు ఉన్నాయి, అవి ఉన్నాయి, అన్నీ ఇవన్నీ వర్షాలు పడకుండా పోతుందా చూస్తాంలే అన్నాడు. వీడు స్ఫురద్రూపి అనేవాడు మాత్రం సరే వాడు చెప్పాడు, ఎంతకు వెళ్ళలేదు. వీడేం చేశాడంటే, సరే మిత్రమా, నాకైతే ఇక్కడ ఎందుకో నా మనసుకు తోచడం లేదు, జరుగుబాటు ఉండదేమో అనిపిస్తుంది, ఇంకా నేను నా భార్య నా బిడ్డలు తీసుకొని నేను నగరానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మెల్లిగా వెళ్ళిపోయాడు. అప్పటికి కొంత సగం వరకు ఈ ఎండలు ఎక్కువైపోయాయి, వర్షం పడే సూచనలు కూడా కనపడలేదు ఎక్కడా కూడా. సరే వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ ఏం చేస్తాము, తల్లిదండ్రులు అందరితో మాట్లాడుకుంటూ, వర్షాలు పడతాయిలే, ఎందుకు పడవు, దానికి అనేక ప్రయత్నాలు చేస్తామని ఆలోచిస్తూ దేవాలయాల్లో పూజలు పురస్కారాలు అందరూ చేస్తూ ఉన్నారు గ్రామస్తులంతా. అయినా కానీ వర్షం పడదు కొద్దివాడికి. అయితే రెండో వాడికి వాడు విజ్ఞాన దృష్టి, వాడి పేరు విజ్ఞాన దృష్టి. విజ్ఞాన దృష్టి అంటే వాడికి ఏదో కొద్దిపాటి జ్ఞానం ఉంది. అని నేను చదువుకున్నాను బాగా, కొంచెం
కానీ వ్యవసాయ వృత్తి కాబట్టి వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాను. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు చూస్తే ఏదో కొద్దిగా ముందు నా మిత్రుడు చెప్పి స్ఫురద్రూపి చెప్పిన అటువంటి ఏదైనా పరిస్థితులు రావచ్చునేమో అని మిత్రుడితో చెప్పాడు. ఏం జరగలే, ఏమవుతుంది, మనం ఉన్న ఊరు వదిలేసి ఇల్లు ఇక్కడ అన్నీ ఉంటే వదిలేసేసి ఎక్కడికో ఎందుకు పోయి ఏం చేస్తాము, అక్కడ కూడా మనకు జీవన భృతి దొరుకుతుందో దొరకదో, అక్కడ ఏ పని దొరకకపోతే అక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడైతే మన పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనం వర్షాలు పండించి ఏదో పంటలు మనం పండించుకున్న తర్వాత హాయిగా జీవించవచ్చు అని అన్నాడు. వాడికి కొంచెం మందమతి. ఆ మందమతి ప్రకారమే వాడికి మదన సుందర అని పేరు పెట్టారు. మదన సుందర ఆ పేరు. మదన సుందర అంటే వాడేమి లోపల ఏదో ఆలోచించుకుంటుంటాడే కానీ వాడి జ్ఞానం వైపు ప్రయాణించే శక్తి వాడికి లేదు. ఈ రెండో మిత్రుడు చెప్పాడు, అనుకున్నాడు రాపోదాం రా. సరే, రెండవ మిత్రుడు కూడా తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక ఏమైందంటే అందరూ ఆ ఊళ్ళో అనేక మంది వెళ్ళిపోయారు. ఇక వీళ్ళ తల్లిదండ్రులు వృద్ధులు, వాళ్ళని తీసుకొని అందరూ వెళ్ళిపోయినాక మనం ఇక్కడ ఏం చేస్తాము, పదం అప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది, ఆహారం దొరకలేని పరిస్థితి అయిపోయింది, చాలా ఆకలి వేస్తుంది, ఎండ ఏం చేయలేకపోయింది. వారు అటు పోలేక ఇటు ఎండలు ఎక్కువ వల్ల నడవలేరు వృద్ధులు, ఈ ఎండల్లో ఈ ఒక వ్యక్తి కూడా నడవలేడు. ఇలా ఏం చేయాలో అర్థం కాకుండా పోతా ఉంటే ఒక దగ్గర ఏదో ఒక చిన్న గుంటలాగా కొంచెం నీరు కనపడింది. ఆ నీరు అని చెప్పేసి అందులోకి దిగేశాడు. నీరు తీసుకుందామని తీరా చూస్తే అక్కడ నీళ్లు లేవు. అదంతా కూడా ఎండమావులు అంటే అక్కడ నీళ్లు ఉండవు. స్పృహ తప్పి పడిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పటికే స్పృహ తప్పివాడు జ్ఞాని అంటే ఏమి, రాబోయే పరిస్థితుల్లో ముందే పసిగట్టి తప్పించుకున్నాడు. రెండో వాడు సగం జ్ఞాని, వాడికి ఏమి అనుమానం, అటు ఇటు అట అన్నట్టుగా ఆలోచించాడు. అయితే ఓహో, ఇది కూడా ఒక రకంగా వెళ్ళకపోతే కష్టం వస్తుందేమో అని మళ్ళీ వాడికి అనిపించింది. ఆ రెండో వాడు కూడా వెళ్ళిపోయాడు. మూడో వాడు మూర్ఖుడు, బుద్ధిహీనుడు, వీడు ప్రాణం మీద తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇది జ్ఞానం అంటే. జ్ఞానం అంటే మనలో ఆలోచనల్ని, మన ఆలోచన శక్తిని పెంచుకుంటూ వెళ్ళిపోతే, దైవాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ జ్ఞానం వస్తుంది. దైవ జ్ఞానం వల్ల ఆ జ్ఞానం మనకు రావడంతో ఏం మనకు ముందుగానే కొన్ని సూచనలు తెలియజేస్తాయి. అటువంటి కష్టాలను తప్పించుకోవచ్చు. అమ్మ, నీకు ఇదేనా సంతృప్తిగా ఉందా అని అడిగాడు. అయ్యా, మీరు చక్కగా వివరించారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. నమో నారాయణ.